వరలక్ష్మి వ్రతం నుంచి నేర్చుకుందామా పాఠం. శ్రావణం అంటేనే స్త్రీల మాసం. గౌరీ లక్ష్మీ వ్రతాలు, శ్రావణ పూర్ణిమ ఇలా పూజలు నోములతో సందడిగా సాగుతుంది. అయితే దీనిలో ఆధ్యాత్మిక కోణమే కాదు, వ్యక్తిగత, కుటుంబ, సామాజిక ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయనేది పెద్దల మాట. ఆధునిక కాలంలో మనుగడ సాధించడానికి అవసరమైన మరెన్నో నైపుణ్యాలను ఇది నెలవు కూడా. వ్రతం అంటే నియమ నిబద్ధమైన నడవడిక, క్రమశిక్షణతో కూడిన ఆచరణ. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం పూజ అతివలకు ఓ వ్యక్తిత్వ వికాస పాఠాన్ని చెబుతుంది. వరం అంటే శ్రేష్టత. మనకు దక్కేది ఏదైనా అత్యుత్తమమైనదే ఉండాలని కోరుకుంటాం కదా. అలాగే జీవితంలో ఏ బాధ్యతల్ని స్వీకరించినా ఉత్తమంగా నిర్వర్తించాలి. అయితే శ్రద్ధ, ఆసక్తులతో చేస్తేనే సత్ఫలితాలు వస్తాయి. కాబట్టి ఇల్లైనా, కార్యాలయ బాధ్యతలైనా మనసు పెట్టి పూర్తి చేయండి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందన్నది ఈ శ్రావణమాస ఆరాధనల్లోని అంతరార్థం. కరుణలకు నెలవు, ఆహ్లాదానికి, ఉత్సాహానికి, ప్రసన్నతకు, చిరునవ్వుకు ప్రతీక అని అమ్మవారి గుణగణాలను గుర్తు చేసుకుంటాం. ప్రసన్నంగా, కారుణ్యంతో సౌమ్యలక్ష్మిగా కనిపించే ఆ తల్లే ఆగ్రహిస్తే వీరలక్ష్మిగా మారుతుంది. అంటే ఎప్పుడూ చిరునవ్వుతో తన వాళ్లను ఆదరించే శ్రీమూర్తి ఆపద వేళ వీరత్వాన్ని ప్రదర్శించాలన్నది అమ్మవారు చెప్పే బోధ. ఈ తరం అమ్మాయిలకు ఇది అత్యవసరమైన పాఠం కూడా. చారుమతి చెప్పే నీతి. వరలక్ష్మి వ్రతం అనగానే చారుమతి గుర్తొస్తుంది. లక్ష్మీదేవి ఆమెకు కలలో కనిపించి తనకు మాత్రమే వ్రత విధానాన్ని వివరించినా ఆమె విశాల దృక్పథంతో ఆలోచించి ఆ సౌభాగ్యం తోటి స్త్రీలకు దక్కాలనుకుంది. ఇలా నేను అన్న భావనను వీడి మనం అన్న సమృష్టి దృష్టిని అలవర్చుకుంటే స్నేహితులను సంపాదించుకోవడమే కాదు, సమష్టి విజయాన్ని పొందవచ్చు. కార్పొరేట్ జీవితాల్లో ఈ నైపుణ్యానికి ఎంత విలువ. పూజ ఇంట్లో చేసుకున్నా సాయంత్రం పేరంటాలను పిలిచి తాంబూలాలను ఇస్తాం. పరిచయాలు పెంచుకోవడంలో భాగమే ఇదంతా. ఆర్థిక సూత్రం. ఈ పూజలో కాసు రూపంలో అమ్మవారిని పూజిస్తాం. ఒకప్పుడు ధనాన్ని కాసుల్లోనే కొలిచేవారు. ఓ నాణ్యం వీలున్నవారు బంగారం, వెండి రూపాల్లో చేయించుకుని పెట్టుకునేవారు. భక్తితో పూజించుకున్నది కదా జాగ్రత్తగా దాచుకునేవారు. వాటిపై సర్వహక్కులు ఇల్లాలివే. అత్యవసరాలు, ఆపద వేళ మాత్రమే వాటిని బయటకు తీసేవారు. అందరికీ అన్నీ అమర్చే స్త్రీకి తనకంటూ కాస్త సంపద, తన వాతి తరాల్లో గౌరవం వచ్చేలా చేసే మార్గం ఇది. ఇప్పటికీ ఇది ఆచరణీయమే. బంగారం ధర ఆకాశాన్ని అంటుతున్న రోజులివి. ఒక్కసారిగా పెద్ద నగ కొనడం ఎన్ని కుటుంబాలకు సాధ్యం? ఇదే పూజ కోసమని వీలైనంతలో కొనిపెట్టుకుంటే అవసరమైనప్పుడు సాయపడుతుంది. ఆ కారణంగానే ఏటా ఒక్కో నాణ్యాన్ని కొని దాచుకునే మహిళలు ఎందరో. దృఢమైన సంకల్పాన్ని కలిగి ఉండండి. సిద్ధలక్ష్మిని అర్చించినట్లే ఆశావహ దృక్పథంతో విజయం సాధిస్తే విజయలక్ష్మిని తలపెట్టిన కార్యానికి కావాల్సిన విజ్ఞానం, సమయస్ఫూర్తి, నిర్ణయ శక్తులను సంపాదించడం ద్వారా విద్యాలక్ష్మిని ఆరాధించవచ్చు. ఈ విజయాల కారణంగా కలిగిన సంపద అనంతమే.